తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ గనుడా మహోన్నతుడా ఉన్నతుడా శ్రేష్ఠుడా గణనీయమైన తండ్రి పూజార్హుడా కీర్తనీయుడైన తండ్రి మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఇంతవరకు నీ ఉచితమైన కృపచేత మమ్మలను భద్రపరిచి దినమంతా నీ కాపుదలలో ఉంచిన తండ్రి, మా ప్రయాణములలో నా ప్రభ మా పని పాటలలో నా తండ్రి నీ కాపుదల నాయన నీ శక్తిని ఇచ్చి నీ బలమును ఇచ్చి మమ్మలను బలపరిచినందుకు మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభ ఆయా రాత్రికాలపు దీవెనలు ఇవ్వండి దేవా. పని పాటలలో నా ప్రభ అయా నా తండ్రి నాయన కొంచెం నా ప్రభ ప్రయాణ స్థితిలో ఉన్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోనాయన. మంచి ప్రయాణమును దయచేయనాయన. ఎలాంటి నా ప్రభ అవరోధములు నా ప్రభ ఆటంకములు ప్రమాదములు జరగకుండా నాయన నీ బిడలందరూ నా ప్రభ సక్రమములుగా గృహమునకు చేరినట్లు నీ కృప దయచేయండి నాయన. ఆల్రెడీ గృహములకు వచ్చిన వారి నిమిత్తం మీ నామానికి వందనాలు, ఇంకా రావలసిన వారి నిమిత్తం నీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. నిత్యము నీ సన్నిధిలో నా ప్రభ మమ్మలను భద్రపరచండి అయ్యా. నీ కృపతో మమ్మలను నా ప్రభ ఆదరించండి దేవా. నీ కనికరము చూపించండి నాయన. నీకు అనేక వందనములు. ఈ దినము నా ప్రభ నా తండ్రి అయా నా ప్రభ నాయన ఉపవాసములుండి నా ప్రభ ప్రార్థన చేసిన వారిని వేడుకొనిన వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోనాయన. ఆయా ప్రార్థనలో నా ప్రభ విసుకక ఎడతెగక ప్రార్థన చేయనట్లు అయా నా తండ్రి యుక్తమైన ప్రార్థన చేయనట్లు నీలో వెలుగునట్లు అయా నీలో వెలిగించబడినట్లు అనేక మందిని వెలిగించే రీతిగా నా ప్రభ నీ బిడలైన వారిని నా ప్రభ మీ ఆత్మతో నింపి మీరే నడిపించండి దేవా. దేవానికే స్తోత్రము నాయన స్తోత్రము నాయన. ఈ దిన పాఠములలో నా ప్రభ అయా నీ పరలోక మర్మమును నా ప్రభ ఒకటి మీరు మాకు తెలియచేసి ఉన్నారు నా తండ్రి. అయా నా తండ్రి ఒక స్త్రీకి 10 వెండి నాణ్యములు ఉండినప్పుడు నా ప్రభ ఒక వెండి నాణ్యము పోయినప్పుడు నా తండ్రి తను ఇల్లంతా ఊడ్చి నా ప్రభ దాని ఒక పోయిన వెండి నాణ్యము కొరకు నా తండ్రి జాగ్రత్తగా వెతుకుతుంది కదా నా ప్రభ. అదేవిధంగా మా జీవితాల్లో నా ప్రభ మేము కూడా నా తండ్రి మాకు కొదువైనవి ఏమిటో ఒక్కటి కొదువుగా ఉన్నది నా తండ్రి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి కొదువ ఉన్నది నా తండ్రి. ఆ ఒక్క కొదువును నా ప్రభ మీరు ఈ యొక్క రాత్రికాల సమయంలో తీర్చమని నా తండ్రి నీ లేఖన ధ్యానములను నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ మీరు నా ప్రభ అయా మాకు నేర్పించమని నీ లేఖన సారమును తెలియచెప్పమని గుండె చెదరిన వారిని బాగు చేయవాడు నీవే నా తండ్రి. అయా నీకే స్తోత్రము నాయన. విరిగి నలిగి చెదిరిపోయిన తండ్రి అయా నా తండ్రి పోగొట్టుకున్న దానికోసము నా ప్రభ వెతికి వెతికి వేసారిన వేళ నా ప్రభ దానిని కూడా నీవు దయచేయడానికి నా ప్రభ శక్తివంతుడవై ఉన్నావు నా తండ్రి. బలవంతుడవై ఉన్నావు నా తండ్రి. నీ శక్తిని నీ బలమును బట్టి నా ప్రభ నిన్ను ప్రస్తుతిస్తున్నాము నా తండ్రి. నిన్ను కొనియాడుచున్నాము నాయన. నీలో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. మా ప్రార్థనలకు చెవియొగ్గండి అయా. మీరు మాతో మాట్లాడండి నాయన. నీ దర్శనములను కలిగించండి. నీ ఉన్నత స్థితిలో వెలిగించబడినట్లుగా నీ కృప చూపించండి నాయన. అయా నా తండ్రి నా ప్రభ పోగొట్టుకున్న నాయన పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించే స్థితిలో నా ప్రభ నీ దగ్గర నుంచి పొందుకునే స్థితిలో మేము మార్పు నొందినట్లుగా రూపాంతరము చెందినట్లుగా నీ కృప చూపించండి దేవా. దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయా. అయా నీకే స్తోత్రము నాయన. ఈ యొక్క నా ప్రభ ఉపవాస దినములో నా తండ్రి అయా ఎక్కడెక్కడ నా ప్రభ నీ నామము పేరట నా తండ్రి అయా కూడికలు నిర్వహించబడి ఉన్నవో ఎందరెందరు బిడలు నా ప్రభ నీలో వెలిగించబడి ఉన్నారో ఎందరెందరు నా ప్రభ అయా నీతో మొర్రపెట్టుకుని ఉన్నారో ఏ ఏ సమస్యలతో బాధపడుచున్నారో ఎవరెవరు నా తండ్రి ఎట్టి బలహీనతలతో ఉన్నారో ఎవరి మీద నీ ఆత్మాభిషేకం ఏ రీతిగా మీరు ఉంచి ఉన్నారు అయా నా తండ్రి నీ బిడలందరినీ నా ప్రభ ప్రోగు చేయమని నా తండ్రి అయా వారి అక్కర తీర్చమని వారి కొదువులు తీర్చమని నా దేవా మీ నామానికి వందనాలు చెల్లించుకొనిచున్నామయ్యా. నాకు మొర్ర పెట్టుము నీకు తెలియని గూఢమైన సంగతులను తెలియచేస్తానని నీ లేఖనము ద్వారా మీరు సెలవిచ్చి ఉన్నారు నాయన. మీరు సెలవిచ్చిన రీతిగా నా ప్రభ మేము నీలో మొరపెట్టునట్లుగా నీలో వెలుగునట్లుగా వెలిగించినట్లుగా అయా నా తండ్రి లోకానికి వెలుగు
సంబంధులుగా జీవించినట్లుగా, నీ పరిశుద్ధాత్మతో నా ప్రభ వెలిగించబడినట్లుగా, ఆత్మ సహాయము పొందేవారిగా నా తండ్రి, ఆత్మీయ నడిపింపు కలిగిన వారిగా మమ్మలను చేయండి దేవా. అయా నా తండ్రి, మా ప్రవర్తన క్రియలను నీ స్వాధీనములో ఉంచుకోండి నాయన. మా హృదయాలోచన నీ వశములో ఉంచుకోండి దేవా. హృదయాలను పరిశీలించి పరిశోధన చేయవాడా, హృదయాంతరంగాలను లక్ష్య పెట్టువాడా, పై వేషమును నా ప్రభాన్ని మీరన్నటన్నిటికీ లక్ష్య పెట్టే దేవుడు కారు నా తండ్రి. ఎందరెందరు బిడ్డలు నా ప్రభ తమ హృదయాలలో నా ప్రభ నా తండ్రి మీ మీద ఆనుకొని నా ప్రభ అయా నా తండ్రి ఆశగా మీకోసం ఎదురు చూస్తున్నారు, మీ సమాధానం కోసం కనిపెట్టుచున్నారు, మీ కార్యముల కోసం నా తండ్రి వేగిరపడుచున్నారు. అట్టి వారందరినీ మీరు దర్శించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభ నీ బిడలైన వారికి నా తండ్రి నీలో ప్రయాసమును నేర్పించండి, నీలో పోరాటము నేర్పించండి, నీలో బ్రతకడము నేర్పించండి, నీలో వెలగడము వెలిగించడము నేర్పించండి దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి, ఏది శూన్యముగా ఉండడము నీకు ఇష్టం లేదు నాయన, ఏది అసంపూర్ణముగా ఉండడము నీకు ఇష్టం లేదు నాయన. నీ సృష్టి నిర్మాణ క్రమములోనే నా ప్రభ నీ యొక్క హృదయ అంతరంగము, నీ మర్మము మాకు బయలుపరుచుచున్నారు నా తండ్రి. ఎవరిని నా ప్రభ మీరు ఖాళీగా వదిలే దేవుడు కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరిని సంపూర్ణమైన స్థితిలో మీరు దీవించండి నాయన, పరిపూర్ణత దయచేయండి నాయన, జీవమును బలమును శక్తిని దయచేయండి నాయన. అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము 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 నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు. అద్వితీయమైన రాజా, గనుడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, బలవంతుడా, శక్తివంతుడా, శాలేము రాజు, సమాధానకర్త, అయానా తండ్రి, ఆదరణకర్త, పోషణకర్త, నిత్యుడవగు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయా. నీ ప్రశస్తమైన నామాన్ని నా ప్రభ అడిగి వేడి కొనియాడుటకు నా ప్రభ, ప్రార్థించుటకు నా తండ్రి మా నాలుక పెదవులను నా ప్రభ మీరు ముట్టండి నాయన. మా నాలుక పెదవుల ద్వారా నీ మాటలు తప్ప, నీ వచనములు తప్ప నా ప్రభ మరేది రాకుండా నా ప్రభ యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రము ధ్యానించుచు నా ప్రభ నా తండ్రి వెదుకువాడు ధన్యుడని మీరు చెప్పిన రీతిగా నా ప్రభ నీ ధర్మశాస్త్ర గ్రంథమును నా ప్రభ నీ దివ్య వాకులను, జీవపు ఓటలను నా ప్రభ అనునిత్యము మేము ఆస్వాదించే వారిముగా, నీ మీద ఆనుకునే వారిముగా, నీ కోసం ప్రయాసపడే వారిముగా, నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదికే వారిముగా, నీ నీతిని నా ప్రభ నాయన స్వతంత్రించుకునే వారిముగా, నీ దైవ లక్షణముతో అలంకరించబడిన వారిముగా, నీ దైవత్వమును, నీ తత్వములను నా ప్రభ ఎరిగిన వారిముగా నా తండ్రి మేము ఎదుగునట్లుగా నా ప్రభ దినదినాభివృద్ధి పొందించమని నా తండ్రి దినము నా తండ్రి నేర్చుకుంటూ మార్చుకుంటూ మమ్మల్ని మేము దిద్దుకునే నాయన గొప్ప నా తండ్రి. అయా నానా విధమైన జ్ఞానముతో నింపమని నా తండ్రి, నానా విధమైన సర్వ జ్ఞానముతో, దైవ జ్ఞానముతో మీరు నింపండి నాయన. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము పనికిరాదు నాయన. అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము 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 నాయన. అయా నా తండ్రి నా ప్రభ, అయా నా తండ్రి నీ బిడలైన వారి ఎవ్వరికి నా తండ్రి అప్పులు వద్దు, జబ్బులు వద్దు నా తండ్రి. ఎవరు కూడా నా ప్రభ ఏ విధంగా నలగకుండా నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నిజమైన నీ యొక్క నామం పేరట ప్రయాసపడినట్లుగా, నీ నామ ఉచ్చారణ చేయనట్లుగా, నీ నామస్మరణతోనే నా ప్రభ ఎన్నో స్వస్థతలు నా ప్రభ, ఎన్నో అద్భుతములు నా ప్రభ చేయగలిగిన గొప్ప దేవుడు నాయన. నిజమైన నీ తత్వాన్ని నా ప్రభ మీరు మాకు బయలుపరచమని, మాకు బోధించమని అడుగుచున్నాము నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అద్వితీయమైన రాజా, గనుడా, శ్రేష్ఠుడా, మహోన్నతుడా, సర్వాధికారి మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా నా తండ్రి నీకే వందనాలు చెల్లించుకొనిచున్నామయ్యా. దిన పాఠములను నా ప్రభ మీరు మాకు నేర్పించండి. దినము నా ప్రభ వాక్యం అనే అద్దములో మమ్మలను మేము చూసుకునే రీతిగా నా ప్రభ సరిచేసుకునే రీతిగా మీరు మమ్మలను వెలిగించండి. అయా నా తండ్రి వాక్యం అనే పాలతో ఉదక స్నానము చేయించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సమర్పణ జీవితము నా తండ్రి, సమర్పణ కలిగి బ్రతకడము నా ప్రభ అయా నా తండ్రి నీ యందు ఆనందించడము, నీలో ఫలించడము, నీలో ఎదగడము మీరు మాకు నేర్పించండి నాయన. అయా నా తండ్రి మా దేహ ప్రాణాత్మ శరీరములను నా ప్రభ మీ స్వాధీనములో ఉంచుకోండి నాయన. ప్రతిదీ నా తండ్రి మీరు మాకు ఇస్తే తప్ప మాదేది లేదు నా తండ్రి, మాకేది సొంతము కాదు నా ప్రభ. సమస్తము మా ప్రాణముతో సహా మా సొంతము ఏది కాదు నా తండ్రి. సమస్తాన్ని నీవిచ్చి నిలవబెట్టినప్పుడే మేము మనుషులుగా ఈ లోకములో వెలుగుచున్నాము నాయన. దేవదూత
దేవదూతల కంటే శ్రేష్టమైన అధికమైన ఘనమైన విధానమును నా ప్రభ ఘననామమును నా తండ్రి మీరు మానవ నరునికి దయచేసినారు నాయన. ఈ భూమి మీద మానవ నరుని మీరు ఉద్దేశించిన విధానమును బట్టి నా తండ్రి మా నరుని నా ప్రభ మీతో సమానునిగా చేయడానికి నా ప్రభ అయా నా తండ్రి మీతో కూర్చుండబెట్టుకోవడానికి నా తండ్రి మీ తత్వమును మీ హృదయ ఆలోచన అంతరంగ గోడ అర్థములను నా ప్రభ నిగూఢముగా నిక్షిప్తమై ఉన్న నీ హృదయపు కరుడును సహితము మానవునికి బోధించడానికి, మానవునికి తెలియపరచడానికి, మానవునితో స్నేహం చేయడానికి ఇష్టము కలిగి ఉన్నావు నాయన. నీ ఇష్టాన్ని, నీ తలంపులను, నీ ఉద్దేశములను నా ప్రభ మేము గ్రహించుకొని నా తండ్రి నీలో అంటుకట్టి ఫలించులాగున ఫలభరితమైన జీవితాన్ని పొందుకునిలాగున నీ కృప చూపించండి దేవా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. దేవదూతలకు కూడా ఇంత మహా గొప్ప ధన్యత భాగ్యము లేదు నా తండ్రి. దేవదూతల సహితము నా తండ్రి నిత్యము నా ప్రభ నీ సన్నిధిలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిగానములు చేయుచున్నప్పటికీ నా ప్రభ ఆయా దినము మీరు వారికి బోధించుచున్నప్పటికీ నా తండ్రి ఆయా వారికి తెలియచెప్పని మర్మములను కూడా నా ప్రభ మీరు నా తండ్రి ఆయా నా తండ్రి మానవ నరుని ప్రేమించి నా తండ్రి నీ భార్య స్థానములో మానవ నరు నా ప్రభ మీరు ఏర్పాటు చేసి మిగతా విషయములు మీకు తెలియని గూఢమైన సంగతులు నా భార్య మీకు బోధిస్తుంది అనే రీతిగా నా ప్రభ నా తండ్రి ఆయా అంత గొప్ప విధానములో మీరు మానవుని నిర్మించి ఉన్నారు నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయా. భూమి మీద ఉన్న సమస్త సంఘాన్ని నా ప్రభ నూతన యెరూషలేములో చేర్చబడే ప్రతి బిడ్డను నా ప్రభ నీ భార్య స్థానమును హోదాను ఇచ్చి మీరు గణపరుచుచున్న రీతిని బట్టి మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయా. ఉన్నతుడా, శ్రేష్ఠుడా, మహిమోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వ సృష్టిని నా ప్రభ ఏలుచున్నవాడా మీ నామానికి వందనాలు. ఆకాశ మహాకాశములను సృష్టించిన వాడా, భూమి నీది, సముద్రము నీది, ఆకాశము నీది నా ప్రభ. భూమిలోని ఉన్నత స్థలములు, మరుగైన స్థలములు సమస్తము నీవై ఉన్నవి నా తండ్రి. నీవు నిర్మించితే తప్ప నా తండ్రి ఏది నా తండ్రి ఈ లోకములో దానంతటికి అదే లేదు నా తండ్రి. సృష్టించబడకుండా ఉన్న దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయా. శ్రేష్ఠుడా మీ నామానికి వందనాలయా. గనుడా, అద్భుతమైన రాజా అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మా ప్రార్థనలు ఆలకించండి అయా. నీకు మా ప్రతిఫలము దయచేయండి నాయన. సమాధానమును కలుగ చేయండి దేవా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. పూజార్హుడా మీ నామానికి వందనాలయా. నీ ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వ సృష్టిలో నా ప్రభ ఎన్నో తెలియని సంగతులను, ఎన్నో మర్మములను నా ప్రభ మీరు దాచి ఉంచినారు నాయన. వాటన్నింటినీ నీకు ఇష్టమైన బిడ్డలకు మీరు తెలియచెప్పడానికి, మీరు బోధించడానికి, బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నారు నా తండ్రి. నిజముగా నీ హృదయములో చోటు సంపాదించి వాటన్నిటిని గ్రహించుకొని నా ప్రభ నీ చిత్తాన్ని జరిగించడానికి, నీ నిబంధన కట్టడలను, నీ ప్రణాళికను నా ప్రభ అనుసరించడానికి కృప చూపించండి నాయన. మార్గము సరళము చేయండి నాయన. సరిహద్దులు విశాలపరచండి నాయన. నీకే స్తోత్రము నాయన. స్తోత్రము, 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 స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొని చున్నానయా. అయా నీ ధ్యానమును నా ప్రభ నీ నానా విధమైన జ్ఞానమును, నీ ధ్యానమును అయా నా తండ్రి మాకు నేర్పించండి. మోక్ష భాగ్యము ప్రసాదించండి దేవా. మీ నామానికి వందనాలు. సౌభాగ్యవంతులుగా చేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. తరతరములకు నా ప్రభ నా తండ్రి నీ కృప మెండుగా దయచేయమని అడుగుచున్నానయా. అయా నీ ఆలోచన రీతిగా, నీ ఉద్దేశముల ప్రకారంగా నీ కృప తరతరములు నిలుచునని వాగ్దానము చేసిన వాడా, అన్ని తరములకు నా ప్రభ దీవించబడినట్లుగా రాకడ వచ్చే వరకు నా తండ్రి సజీవుల గుంపులో, పరిశుద్ధుల గుంపులో చేరి నా ప్రభ నిన్ను స్తుతిస్తూ నా ప్రభ అయా నా తండ్రి నీ ఆగమన సమయంలో నా ప్రభ నిన్ను చేరుకోవడానికి, ఎదుర్కోవడానికి నీ కృప చూపించండి నాయన. నీ కనికరము చూపించండి దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి ఇజ్రాయెల్ దేశమును నా ప్రభ నీ కృపలో జ్ఞాపకం చేసుకో నాయన. ఇజ్రాయెల్ దేశములో నా ప్రభ చెదిరిపోయిన నీ బిడ్డలందరినీ తిరిగి పోగు చేయండి, సమకూర్చండి నాయన. అయా యూదా జనాంగమును, ఇజ్రాయేలీ జనాంగమును నా ప్రభ మీరు తిరిగి నా ప్రభ కట్టండి దేవా. ఎక్కడెక్కడ వారు నా ప్రభ
ఎందరెందరు ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలుసు నాయన. వారందరినీ సమకూర్చి నాయన మీ కార్యము జరిగించండి నాయన. మీ ఉద్దేశములను మీ తలంపులను నా తండ్రి ఎవరెవరిలో మీ ఆత్మాభిషేకమును ఉంచారో, నీ ప్రవక్తల ఆత్మను ఎవరి మీద నా ప్రభా మీరు కుమ్మరించారో వారందరినీ మీరు అభిషేకించి నా తండ్రి వారందరూ నీ పని నిమిత్తము నీ కార్యము నిమిత్తము పూనుకున్నట్లుగా నా ప్రభా నీ కార్యాచరణలో నా ప్రభా ప్రతి ఒక్కరూ నిమగ్నం అగునట్లుగా నీవు సెలవిచ్చిన రీతిగా ప్రతి కార్యము జరిగించబడినట్లుగా నా ప్రభా ఆ దేశం మొత్తాన్ని నా ప్రభా నూతన యెరూషలేము పట్టణాన్ని నా ప్రభా మీరు దీవించి నా తండ్రి ఆయా సిద్ధపడిన సంఘాన్ని నా ప్రభా నూతన యెరూషలేములో చేర్చిన తండ్రి అయా నా తండ్రి నూతన యెరూషలేములో నా ప్రభా మేము నవవధువుగా నా ప్రభా అయా నా తండ్రి చేరి నా ప్రభా నిన్ను ప్రస్తుతించడానికి గణపరచడానికి నీ కృప చూపించండి దేవా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ. అద్వితీయమైన రాజా, గనుడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వలోకములను సృజించిన వాడా, సర్వ సృష్టికి కారణభూతుడా, ఆధారమయ్యున్న దేవా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఆయా ఒలివల కొండ మీద మీరు కాలు మోపే నా తండ్రి వేళ నా తండ్రి సాయంకాల సమయం అయి ఉన్నదని నా ప్రభా నీ లేఖనము నా తండ్రి సెలవిచ్చుచున్నది నాయన. ఉదయము కాదు, రాత్రి కాలము కాదు నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభాని మీరు సెలవిచ్చిన రీతిగా నా ప్రభా అది సంధ్యా వేళని నా ప్రభా తెలియపరచబడుచున్నది నా తండ్రి. అయా నా తండ్రి ఆ వేళ విశేషమును నా ప్రభా ఆ వేళ యొక్క నా తండ్రి నీ ఆగమన సమయాన్ని నా ప్రభా నీ ఆగమనాన్ని నా ప్రభా అయా మేమందరము నాయన సజీవులముగా ఉండి వీక్షించడానికి నా ప్రభా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము నాయన. నీ సంఘాన్ని నా ప్రభా నూతన నవ వధువుగా నా ప్రభా మీరు ఏర్పాటు చేసి సిద్ధపరిచిన తండ్రి నూతన యెరూషలేములో ప్రవేశపెట్టండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. కొన్ని ప్రత్యేక అంశములను నా ప్రభా దినము మా ప్రభా మేము అడుగుచున్నాము నా తండ్రి, ధ్యానిస్తున్నాము నాయన, నీకు చెప్పుచున్నాము నా తండ్రి, నీ దగ్గర సెలవు పుచ్చుకొనుచున్నాము నాయన. అయా ప్రార్థించవలసిన ప్రత్యేక అంశములను మా హృదయలో ఉంచి ప్రార్థింప చేయండి నాయన. ప్రపంచ దేశాల నాయకులను నా ప్రభా అధికారులను నా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. 29 దేశ నాయకులను ప్రజలను చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మాభిషేకమును ఉంచిన ఆయన నీ ఆత్మను ఉంచిన తండ్రి ఆయా ప్రతి బిడ్డకు నీ కాపుదలాన్ని మేలు కలుగు చేయమని అడుగుచున్నాము నాయన నా తండ్రి. ఆయా నా తండ్రి మా భారతదేశంను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఆయా నా తండ్రి మా దేశ అధికారులకు న్యాయ నాయకులకు నా ప్రభా నీ కృప చూపించండి నాయన. వారు నీ కృపలో నా ప్రభా ఆరోగ్యవంతులుగా వెలుగునట్లుగా నా తండ్రి జ్ఞానవంతులుగా నా ప్రభాద మంచి పరిపాలన దక్షులుగా నా తండ్రి నీ బిడలైన వారందరికీ నా ప్రభా మంచి పరిపాలన అందించినట్లుగా ఆదరించినట్లుగా నీ కృప చూపించండి నాయన. అయా నా తండ్రి నా ప్రభా నీ యందు నా ప్రభా భయభక్తులు కలిగి నా ప్రభా నా తండ్రి నీతిని నా ప్రభా నాయన స్వతంత్రించుకునే విధంగా అయా నా తండ్రి ప్రతి బిడ్డను మీరు తయారు చేయండి దేవా. మీ నామానికి వందనాలు. మీకు అనుకూలమైన పరిపాలన జరిగించండి దేవా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్ ను నా ప్రభా పోలీస్ వ్యవస్థను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనాయన. వారిని దీవించండి. వారి విధి నిర్వహణలో వారికి యథార్థ స్వభావం కలుగ చేయండి నాయన. ఆయా మంచి పరిపాలన దక్షులుగా చేయండి నా ప్రభా. న్యాయాన్ని చట్టాన్ని కాపాడే విషయంలో నా తండ్రి యథార్థత చూపునట్లుగా పోలీస్ శాఖను మీరు నా ప్రభా ఆయా నా తండ్రి నిర్మించిన విధానాన్ని బట్టి నా ప్రభా వారి మీ ఉద్దేశములు వారిలో ఉంచి అనుకూలమైన విధానంలో నా ప్రభా ప్రతి బిడ్డ పని చేయనట్లుగా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము 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 నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనుచున్నామయ్యా. అయా నీ దైవదాసులందరినీ నా ప్రభా ఎంతో ప్రయాసముతో నా ప్రభా నీ పిలుపుని అందుకొని నా తండ్రి భారభరితమైన పరిచర్యలు చేయుచున్న వారిని నీ ప్రవక్తలను నీ బోధకులను నా ప్రభా అయా మీరు ఆరోగ్యముతో బలముతో శక్తితో దీర్ఘాయువుతో నా ప్రభా తృప్తిపరిచిన తండ్రి వారు చేయుచున్న పరిచర్యలను నా ప్రభా విస్తరింప చేయండి. వారి మీద నీ ఆత్మను దయచేయండి ఆయన రెట్టింపు ఆత్మను ఉంచి నా ప్రభా అయా వారిలో మీరు ఉంచిన ఉద్దేశాలు నా ప్రభా నెరవేరబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము 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 నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా బలవంతుడా నా తండ్రి, అయా శక్తివంతుడా నా తండ్రి, మమ్ములను నా ప్రభా బలహీన స్థితిలో నుంచి లేవనెత్తి నా తండ్రి అయా నా తండ్రి మీరే కూర్చుండబెట్టమని
కనికరించమని అడుగుచున్నామయ్యా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రము నాయన. అయా నా తండ్రి నా ప్రభ, ఇంకా మానవుల రక్షణార్థం ఎన్ని నా ప్రభ డిపార్ట్మెంట్స్ నా ప్రభ, అయా నా తండ్రి నాయన, నా ప్రభ మున్సిపల్ డిపార్ట్మెంట్ నా తండ్రి, నా ప్రభ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నా ప్రభ, పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా ప్రభ, కస్టమ్స్ డిపార్ట్మెంట్ నా ప్రభ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నా తండ్రి, విద్యుత్ డిపార్ట్మెంట్ నా ప్రభ, ఈ విధంగా ఎన్నెన్ని డిపార్ట్మెంట్స్ నా ప్రభ నీ ప్రజల కోసం నా తండ్రి సౌఖ్యం కోసం మేలు కోసం మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. వాటన్నింటిలో నా ప్రభ నా తండ్రి, అయా నా తండ్రి నీ కాపుదల ఉంచి నా తండ్రి నీ బిడలైన వారందరూ నా ప్రభ సక్రమైన విధముగా పని చేయనట్లుగా నీ కృప చూపించండి దేవా. దేశాన్ని దేశ నాయకులను ఆశీర్వదించి నా తండ్రి దేశ ప్రజలకు మేలు కలుగ చేయండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నామయ్యా. అయా నా తండ్రి నీ నిబంధన కట్టడలను అనుసరించి నీ చిత్తానుసారముగా పరిపాలన చేసే బిడలను నా ప్రభ మీరు లేవనెత్తండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అదే విధంగా నా ప్రభ ఇంకా నా తండ్రి అనేక ఆత్మలు పట్టబడే విధంగా నా ప్రభ ఇంకా నూతనముగా సేవకు రావాల్సిన బిడలను నా ప్రభ నీ పిలుపు ఉండి నా తండ్రి ఏ రంగంలో స్థిరపడి ఉన్నా నా తండ్రి, అలా ఏ స్థితిలో ఉన్నా నా ప్రభ ప్రతి బిడ్డ నా ప్రభ హృదయము తెరవబడి నా తండ్రి నీ నీతి రాజ్య నిర్మాణం కోసం నా ప్రభ నీ చెంతకు వచ్చినట్లుగా నా తండ్రి హృదయ ప్రేరణ మీరు కలుగ చేసి నా తండ్రి అయా మీచే ఆకర్షించమని అడుగుచున్నామయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నామయ్యా. అదే రీతిగా నా ప్రభ ఇంకా నా తండ్రి, అయా నా తండ్రి నాయన ప్రజల రక్షణార్థం మేలు కోసం నా తండ్రి ప్రజల శ్రేయస్సు కోసం నా తండ్రి మొరపెట్టి ప్రార్థన చేసే ప్రార్థనా వీరులను, ప్రార్థనా పరులను, యోధులను మీరు లేవనెత్తండి దేవా. నీ బిడలైన వారు ఎక్కడా చెదిరిపోకుండా నాయన, ఎవరు నీ బిడలైన వారు నా తండ్రి ఎక్కడా విడవబడకుండా నా ప్రభ ప్రతి ఒక్క బిడ్డ పైన నా ప్రభ నీ కంచి నీ కాపుదల దయచేయి నాయన. అయా యోబు కుటుంబమునకు వేసిన కంచె నీ బిడలందరి కుటుంబాల చుట్టూ మీరు వేయండి నాయన. ఏ తెగులు మా గుడారము సమీపించకుండా నాయన దుష్టాత్మలను దురాత్మలను బంధించండి, చీకటిని పారతోలండి, అంధకార శక్తులను నుంచి నా ప్రభ నీ బిడలకు విడుదల కలుగు చేయండి దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనిచున్నానయ్యా. అయా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. స్తుతి 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 స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసు రాజా నా రక్షక నీకే వందనాలు చెల్లించుకొనిచున్నామయ్యా. నిత్యము నీ సన్నిధిలో నా ప్రభ ఆరని ప్రార్థనా ధూపం వేయినట్లుగా ప్రతి హృదయము ప్రతి గృహము నా తండ్రి అయా ప్రార్థన మందసమును ప్రతిష్ఠించుకొని నాయన దినదినము నా తండ్రి అయా దినమునకు ముమ్మారు నీ సన్నిధిలో ప్రార్థించులాగున నా తండ్రి నీ కోసం ప్రయాసపడులాగున, నీ మీద ఆధారపడులాగున, నిన్ను ఆరాధించులాగున, స్తుతించులాగున, గణపరచులాగున, నీ దగ్గర నుంచి సమస్తాన్ని పొందుకొనులాగున నీ కృపద ఇచ్చేయండి దేవా. నీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. అదే రీతిగా నా ప్రభ ఇంకా నా తండ్రి వ్యవసాయదారులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో వర్షములు కురిపించండి, సాగునీరు నా ప్రభ సమృద్ధిగా దొరికినట్లుగా నీ కృప చూపించండి దేవా. వారు పంట విత్తుచుండగా నా తండ్రి అయా నా తండ్రి ఆది నుంచి అంతం వరకు నా ప్రభ మీ కృప కాపుదల ఉంచండి. ప్రకృతి వైపరీత్యాల నుంచి నా తండ్రి వాతావరణ విపత్కర పరిస్థితుల నుంచి నా ప్రభ ఆయా పంటలను రక్షించండి నా తండ్రి. పశుపక్షాదులను దీవించండి దేవా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. పాడి పంటలను అభివృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము 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 నాయన. అయా నీకే వందనాలు నాయన. రైతులు నా ప్రభ మేలు కలుగ చేయండి, రైతుల కుటుంబాలకు నా తండ్రి మేలు కృప అనుగ్రహించండి నాయన. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము 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 నాయన. అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు. అంగహీనులు, అనాథులు, వృద్ధులు నా తండ్రి అయా నా ప్రభ నాయన విధవరాండ్రులను మీ కృపలో జ్ఞాపకం చేసుకో, వారికి ఆదరణ కలిగించండి దేవా. వారి పైన నా ప్రభ నీ అభిషేకమును ఉంచండి, వారికి పోషణ కలుగ చేయండి, వారిని ఆదరించండి. అయా నిత్యము నీ సన్నిధిలో నా ప్రభ నిజమైన విధానములో నీ మీద ఆనుకున్నట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాం నా దేవా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ఒడిదుడుకులను అవకతవకలన్నిటిని మీరు తొలగించండి దేవా.
మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అయా నా తండ్రి, అప్పుల ఊబిలో కూరుకొని పోయినా తండ్రి, అయా నా ప్రభ భారభరితమైన జీవితాలను గడుపుచున్న వారికి నా తండ్రి, అయా నా తండ్రి ఊరట కలిగించి నా ప్రభ వారి అప్పులు తీర్చుకొనగలిగిన స్థితి వారికి దయచేయండి నాయన. ప్రతి బిడ్డకు నా ప్రభ నీ సమయాన్ని ఇచ్చి నా తండ్రి నీ మేలు అనుభవించినట్లుగా కృప చూపించండి నాయన. అనేక సమస్యలతో నా ప్రభ సమస్యలను జయించలేక నా తండ్రి, సమస్యల భారమును నా ప్రభ నా తండ్రి, అయా నా తండ్రి మోయలేక నా ప్రభ కొంతమంది బిడ్డలు నా ప్రభ ఆత్మహత్యాయత్నాలు చేయుచున్నారు నాయన. అటు వారిని నా ప్రభ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, ఎవరెవరు కూడా నా ప్రభ ఎక్కడైనా సరే నా ప్రభ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో నా తండ్రి ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా నా తండ్రి ఆత్మహత్యాయత్నాలకు పాలు పడకుండా నాయన, సమస్యలను నా ప్రభ శ్రమలను నా ప్రభ అయా నా తండ్రి వేధింపులను నా ప్రభ జయించగలిగిన స్థితి నా ప్రభ నీ బిడలకు కలుగ చేయండి నాయన. నీ ఆదరణ కలిగించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా ప్రతి ఒక్కరికి సొంత గృహము ఉండునట్లుగా నాయన, అయా ప్రతి బిడ్డకు నా ప్రభ సైన సొంత గృహము నా తండ్రి, అయా నా తండ్రి మంచి సౌకర్యములు నా ప్రభ నా తండ్రి కలిగించండి నాయన. వృద్ధాప్యం అందు నా ప్రభ ఎవరు నా తండ్రి ఇబ్బంది పడకుండా నాయన, ఎవరి గృహములో వారు నాయన సౌకర్యవంతమైన జీవితాన్ని గడపటానికి నీ బిడలైన వారందరికీ మేలు కలుగ చేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. శ్రేష్ఠుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి మీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. దేవానికే వందనాలు చెల్లించుకొనుచున్నామయ్యా. గృహ నిర్మాణాలు చేయుచున్న వారికి నా తండ్రి ఎక్కడా పని జాప్యం జరగకుండా నాయన వారి నిర్మాణాలు పూర్తిగా కట్టబడినట్లుగా నీ కృప చూపించండి. కొన్ని చోట్ల నా ప్రభ కొన్ని ప్రాజెక్టులు కొన్ని గృహ నిర్మాణాలు ఆగిపోయి ఉండగా నా తండ్రి అవన్నీ నా ప్రభ నా తండ్రి మరలా కట్టబడడానికి నీ కృప చూపించండి. కావలసిన ధన సమృద్ధిని దయచేయండి నాయన. ఆర్థిక వనరులను దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. నీ గుప్పిలి విప్పండి దేవా. ఆకాశపు వాకిండ్లను విప్పండి దేవా. పట్టజాలని విస్తారమైన దీవెనలు నా ప్రభ నీ బిడల మీద మీరు కుమ్మరించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. వ్యాధి బాధలతో బాధపడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో. హాస్పిటల్లో, ఐసీయూలో, ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్న రోగులను నా ప్రభ మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. నిశ్చితమైతే నీరు అయా నా తండ్రి నీకు సాక్షులుగా నిలవబడినట్లుగా నీ కృప చూపించండి నాయన. భయంకరమైన పరిస్థితిలో ఉన్న నా తండ్రి, మరణ అంచులకు వెళ్ళినా నా తండ్రి, మరణమునకు వెళ్ళినా సరే నా ప్రభ మీరు నా ప్రభ నాయన అయా నా తండ్రి నాయన జీవింపజేయగల శక్తివంతుడు నా తండ్రి. నీ శక్తి ముందు నా ప్రభ ఏ శక్తి నిలబడజాలదు నా తండ్రి. మరణమైనను సరే నా ప్రభ నీ ముందు తల వంచవలసిందే నా తండ్రి. నీ విడుదలైన వారికి నా ప్రభ నీ విడుదల కలుగు చేయండి. ఎందరెందరు ఎక్కడెక్కడ ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఎందరెందరు నా ప్రభ మరణ పడక మీద ఉన్నారో నా తండ్రి, వారందరికీ నా ప్రభ నీ చిత్తమైతే నా తండ్రి నీ మేలు అనుభవించి పూర్ణ ఆరోగ్యమును ఇచ్చి నా తండ్రి అయా నీ నామం పేరట వారిని నీ సాక్షులుగా నిలవబెట్టుకొనమని వేడుకొనిచున్నాం నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. అయా నా తండ్రి శరీర బలహీనతలతో నా ప్రభ బాధపడుచున్న వారిని నా ప్రభ థైరాయిడ్ నా తండ్రి, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు నా ప్రభ అయా నరములు కండరములు నాయన సమస్తమును నా ప్రభ అవయవములను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి దేవ. ఎక్కడెక్కడ ఎలాంటి అస్వస్థత ఉన్నదో, ఎలాంటి నా ప్రభ బలహీన పరిస్థితి ఉన్నదో నా తండ్రి మీకు తెలుసు నాయన. సమస్తము నా తండ్రి శరీరమును అమర్చింది మీరు నా తండ్రి. శరీరంలో ప్రతి అవయవమును నా ప్రభ ప్రోగ్రామింగ్ చేసింది మీరు నా తండ్రి. నీకు తప్ప నా తండ్రి అయా ఎవరికి తెలియని రహస్యం నా తండ్రి. మానవుని శరీరంలో ఎంతో ఉన్నది నా ప్రభ అయా. వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు మీరు తండ్రి. మీరు ముట్టి స్వస్థపరిస్తేనే నా తండ్రి ఏ ట్రీట్మెంట్ నైనా సరే, ఏ డాక్టర్ అయినా తండ్రి నాయన నాయన సక్సెస్ చూడగలుగుతాడు నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. వందనాలు వందనాలు చెల్లించుకొనుచున్నానయ్యా. అయా గాల్ బ్లాడర్ సమస్యలు నా తండ్రి నా ప్రభ, అల్సర్స్ నా ప్రభ అయా, ఊపిరితిత్తుల సమస్యలు నా ప్రభ, లంగ్స్ నా తండ్రి అయా నా తండ్రి, గుండె జబ్బులు నా ప్రభ, లివర్ సంబంధిత వ్యాధులు నా తండ్రి
అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను అయా. కిడ్నీ సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు నా ప్రభ, ఈ విధంగా నా ప్రభ శరీర అవయవాలలో ఎక్కడెక్కడ ఎలాంటి స్వస్థత ఉన్నదో నా ప్రభ, ఎక్కడెక్కడ ఎలాంటి లోపము ఉన్నదో, ఏ విధంగా నా ప్రభ శరీర నా ప్రభ ఆ పనితీరు నా తండ్రి అస్తవ్యస్తమైన పరిస్థితిలోనికి వెళ్ళినదో, అయా నా తండ్రి పనితీరు నా ప్రభ ఎక్కడ లోపము జరుగుతున్నదో, లోపము ఎందు నిమిత్తం వస్తున్నదో మీకు తెలుసు నాయన. వాటన్నింటినీ మీ స్వాధీనములో ఉంచుకుని నీ బిడ్డలకు జ్ఞాన యోచన దయచేసిన ఆయన, ఎవరినైనా ఎవరి ప్రాణమును వారు కాపాడుకునే రీతిగా నా ప్రభ సమస్తమైన జ్ఞానముతో మీరు నింపిన తండ్రి, అవగాహన కలిగించిన ప్రభ ప్రతి బిడ్డ మీద నీ కంచి నీ కాపుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. గనుడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, శక్తివంతుడా, శాలేము రాజా, ఉన్నవాడు గొప్పవాడివైన నా దేవా, మీ నామానికి వందనాలు. మానసిక రుగ్మతలతో బాధపడుచున్న బిడ్డలకు నా ప్రభా నీ విడుదల కలుగ చేయండి నాయన. అయా నా ప్రభా నాయన మెంటల్ తనం, హార్టిజం నా తండ్రి, ఇంకా పలు విధమైన సమస్యలు నా ప్రభ నీ బిడ్డలను చుట్టుముట్టి ఉండగా నా తండ్రి, నీ బిడ్డలందరూ నా ప్రభ విడుదల పొందినట్లుగా, స్వస్థపడినట్లుగా నా తండ్రి, అయా నా తండ్రి నీలో నా ప్రభ బలపడినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. శ్రేష్ఠుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మా ప్రార్థన ఆలకించిన ప్రభా అయా ప్రతిఫలము దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము 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 నాయన. పరిశుద్ధుడా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము స్తోత్రము నాయన. శక్తివంతుడా, శాలేము రాజా, నీకే వందనాలు 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 చెల్లించుకొనుచున్నామయ్యా. అయా నీ ఫలభరితమైన జీవితాన్ని మేము పొందుకొనున్నట్లుగా నీ కృప చూపించండి దేవా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము 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 చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నీకే స్తోత్రము నాయన. ఇంకా ప్రార్థించవలసిన విషయాలను మా హృదయలో ఉంచి మీరే ప్రార్థింప చేయండి నాయన. వ్యాపారవేత్తలను నా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోనాయన. వారి వ్యాపారాల రీత్యా నా ప్రభా నాయన కొన్ని ఏఐ ప్రభావం వల్ల కొన్ని కంపెనీస్ లో, ఐటీ రంగంలో వారు ఆ తండ్రి వర్క్స్ తగ్గిపోయి ఉండగా నా తండ్రి నీ బిడలైన వారికి మేలు కలుగునట్లుగా అనేకమైన నూతన ప్రాజెక్టులు వచ్చిన తండ్రి లాంగ్ టైం ప్రాసెస్ ఉండునట్లుగా ప్రతి కంపెనీని మీరు దీవించండి నాయన. అయా సేవా భారముతో పనిచేయుచున్న నా ప్రభా నీ బిడలకు నా తండ్రి ఎందరో ఉన్నారు నా తండ్రి. ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇవ్వండి నాయన. దీర్ఘాయువునిచ్చి తృప్తిపరచండి నాయన. వారి కుటుంబాలను దీవించండి నాయన. వారి బిజినెస్ ను దీవించండి నా ప్రభా. అనేక మంది బిడ్డలు పోషించబడులాగున నా తండ్రి, నిరుద్యోగులైన వారు ఆదరించబడులాగున నీ కృప చూపించిన తండ్రి నీ కార్యము జరిగించండి దేవా. నీలో నా కృప అంటు కట్టి ఫలించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము 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 నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలు వందనాలు చెల్లించుకొనుచున్నామయ్యా. అయా నా తండ్రి, నా ప్రభ నా తండ్రి, గర్భిణీ స్త్రీలను, బాలింత స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఆరోగ్యముతో, బలముతో నింపండి నాయన, శక్తితో నింపండి. ఆయా గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవము దయచేయండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. నీ శక్తిని, నీ బలమును దయచేయి నా ప్రభ. బాలింత స్త్రీలకు నా ప్రభ మంచి ఆరోగ్యమును, బలమును ఇచ్చి వారి ఉగ్గుపాలలో నా తండ్రి మంచి పోషణ కలుగు చేసి సంటి బిడ్డలకు మంచి నా ప్రభ ఆరోగ్యమును, శక్తితో నింపండి దేవా. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించమని రీతిగా అని మీరు చెప్పి ఉన్నారు నా తండ్రి. తల్లిదండ్రులు ఉగ్గుపాలలోనే వాడి నడవడి ప్రవర్తన క్రియలను నా ప్రభ అయా నీ గురించి నా ప్రభ బోధించే బిడలుగా ఉండునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. ఆయా గర్భఫలం కోసం ఎదురు చూచిన బిడలు ఎందరో ఉన్నారు నా తండ్రి. మూయబడిన గర్భాలను తెరవండి నాయన. మూయబడిన నా తండ్రి ఆయన గర్భ సంబంధిత వ్యాధులను నా ప్రభ అయా నా తండ్రి శరీర బలహీనతలను కొట్టివేసి, పాపమును శాపమును కొట్టివేసి ప్రతి హృదయములో నా ప్రభ అయా నా తండ్రి నీ మీద ఆనుకొని ఉన్న వారి అందరికో నా ప్రభ నీ మేలు కలుగ చేయమని ఎందరెందరో నా ప్రభ ఎన్నో సాక్ష్యాలు చెప్పుచున్నారు నా తండ్రి. అట్టి రీతిగా నా ప్రభ నీ బిడ్డలందరూ నా ప్రభ నీ చెంత చేరి సాక్ష్యం ఇచ్చినట్లుగా, నీ సాక్షిగా నిలవబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. శ్రేష్ఠుడా నీకే వందనాలయ్యా. అయా నీకే స్తోత్రము నాయన. అయా నా తండ్రి ప్రతి గర్భాన్ని మీరు నింపండి నాయన. ప్రతి బిడ్డకు సంతాన భాగ్యము కలుగు చేయండి నాయన. సౌభాగ్యముతో నింపండి నాయన. ప్రతి బిడ్డ నా ప్రభ తరతరములు దీవించబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అయా నా తండ్రి నాయన చిన్నారులకు నా ప్రభ మంచి విద్యా బుద్ధులు ఉండినట్లుగా నా ప్రభ మంచి విద్య నన్ను అభ్యసించలాగున నీ కృప చూపించండి.
తల్లిదండ్రులకు చదివించగలిగిన స్థితి కలుగ చేయండి నాయన. ఆయా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న బిడ్డలకు నా ప్రభా, ఆయా నా తండ్రి నా ప్రభా నీ మేలు కలుగ చేయండి నాయన. వారి ఆలోచనను నా ప్రభా మీరు సఫలము చేయండి దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము 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 నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. దేవా నీకే వందనాలు నాయన. శక్తివంతుడా శాలేము రాజా నీకే స్తోత్రము నాయన. అయా నా తండ్రి యవన బిడ్డలు నా ప్రభ నా తండ్రి దుర్వ్యసనములకు దురలవాట్లకు బానిస అయిన తండ్రి, అయా నా తండ్రి వారి జీవితాలను నా ప్రభ చాలని చదువులతో నా తండ్రి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో నా ప్రభ భయంకరమైన నా తండ్రి ఆయా దురాత్మల చేత పీడించబడుతున్న ప్రభ వారి నా తండ్రి నా ప్రభ దిక్కుతోసని పరిస్థితుల్లో నా ప్రభ ఆయా ఈవిల్ ఫ్రెండ్షిప్ ని డెవలప్ చేసుకొని వీడియో గేమ్స్ నా తండ్రి పబ్జీలు ఆడుతున్న తండ్రి సమయాన్ని వృధా చేసుకుంటూ నా ప్రభ ఆయా భవిష్యత్ జీవితాలకు నా ప్రభ మనుగడ లేకుండా నా తండ్రి వారిని వారు హింసించుకుంటూ పాడు చేసుకుంటున్నారు నాయన. అటు బిడ్డలందరూ పట్టబడినట్లుగా అటు బిడ్డలందరూ రక్షించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. నీ కార్యము జరిగించండి నాయన. నీలో వెలిగించండి దేవా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము స్తోత్రము నాయన. బలపరచండి దేవా, గణపరచండి దేవా. గనుడా మహోన్నతుడా సర్వాధికారి నీకే స్తోత్రము నాయన, స్తోత్రము స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. బిడ్డలందరి మీద నా ప్రభ నీ కాపుదల ఉంచిన ఆయన బిడ్డలందరినీ మీరు ఆదరించి నా ప్రభ మీ చెంతకు చేర్చమని నా తండ్రి నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకున్నట్లుగా నా ప్రభ ప్రతి బిడ్డ హృదయము తెరవబడులాగున ప్రతి బిడ్డ హృదయము నా ప్రభ నీ కోసము ఆశగొని నా ప్రభ నా తండ్రి నా ప్రభ కనుగొనున్నట్లుగా నీ కృప చూపించండి నాయన. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ సంబంధాలు ఏర్పరచండి దేవా. అయా నా తండ్రి మంచి సంబంధాలు ఏర్పడినట్లుగా నా తండ్రి బిడ్డలందరికీ నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నా తండ్రి మీరు మేలు కలుగ చేయండి నాయన. ఏకాంగులను సంసారులుగా చేయవాడా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము 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 చెల్లించుకొనుచున్నానయ్యా. గనుడా మహోన్నతుడా శ్రేష్ఠుడా ఉన్నతుడా సర్వశక్తివంతుడా నీకే వందనాలు వందనాలు చెల్లించుకొనుచున్నానయ్యా. ఇంకా నా ప్రభ ప్రార్థించవలసిన విషయాలన్నింటినీ నా ప్రభ మా హృదయంలో ఉంచి మీరే ప్రార్థించండి నాయన. ప్రతి గృహము చుట్టూ నా ప్రభ నీ కంచి నీ కాపుదల వేయండి నా తండ్రి. అయా నీకే స్తోత్రము నాయన. నీ బిడ్డలైన వారు నా ప్రభ ఎందరెందరూ నా ప్రభ ప్రయాసముతో నా తండ్రి ఎందరెందరూ నా ప్రభ నిన్ను కనుగొనాలని నీతో నడవాలని గాసుకొని ఉన్నారో వారందరికీ నా ప్రభ నీ ద్వారము తెరిచిన ఆయన ప్రతి బిడ్డ నా ప్రభ నిన్ను వెతుకులాగున అయా ఎందరెందరూ నా ప్రభ ప్రార్థన మీద నా తండ్రి ఆశీను నా ప్రభ ప్రార్థన చేయిస్తూ నా ప్రభ నీ యొక్క సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. అయా ఏ బిడ్డలైన వారందరి ప్రార్థన ఆలకించిన ప్రభ మీరే సమాధానము కలుగు చేయమని నీ మేలు నీ కృపతో నింపమని నీ బిడ్డలకు నా తండ్రి అయా నా తండ్రి నీ ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించమని ప్రతి ఇంటిలో నా ప్రభ అయా నా తండ్రి నీ మేలు అనుభవింప చేయమని నా తండ్రి నీ మేలుతో నింపమని నీ కృపతో నీ కనికరముతో నా ప్రభ ప్రతి బిడ్డను మీరు దర్శించమని ఈ సాయంకాల సమయంలో నా తండ్రి ప్రతి విషయానికి నా ప్రభ చెవి ఎగ్గి నా తండ్రి ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలో నా ప్రభ మీరు తోడుగా ఉండి నా తండ్రి మమ్మలను ఉజ్జీవింప చేయమని నూతన పరచమని సరిహద్దులు విశాలపరచమని నీ బలముతో నీ శక్తితో నీ జ్ఞానముతో నింపిన తండ్రి సుఖమైన నిద్ర శిలువైన మెలకు దయచేసి రాత్రికాల సమయం అంతా నా తండ్రి ఎలాంటి నా ప్రభ భయంకరమైన పరిస్థితులు మా మీదకి రాక నా తండ్రి ఎలాంటి దురాత్మలు నా ప్రభ సాతానందక దురాత్మ శక్తులు మా మీద పనిచేయక నా తండ్రి ఏకూజావుని మరి ఒకసారి నీ సన్నిధిలో ధ్యానించినట్లుగా నీ కృపను పొందుకొనున్నట్లుగా నా ప్రభ నీ కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా మరి ఒకసారి నా ప్రభ ఏకూజామునే నా ప్రభ నీ సన్నిధిలో ధ్యానము చేసి అయా నీ కృపను నీ మేలును అనుభవించలాగున నీ బిడలను నిన్ను వెదుకులాగున దప్పిగొన్న ప్రాణాన్ని ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానము చేసిన వాడ ప్రతి బిడ్డను మీరు తృప్తిపరచమని మా ప్రార్థనలను నీ సన్నిధానంలో ముద్రించి తగిన ప్రతిఫలము దయచేయమని క్రీస్తు యేసునామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.